హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాబులిష్ మే అండి. ఫ్రెండ్స్, కోవిడ్ లేకపోయినా మీరు కార్లు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ డైరెక్ట్గా క్యాష్ ద్వారా లావాదేవీలు చేయమంటారా? అయితే మీరైతే చాలా పెద్ద ఇబ్బందులు పడినట్టే అండి. ఒకటి, మీ మీద 500 నుంచి 5,000 దినాల దాకా మీకు ఫైన్ పడవచ్చు. లేకపోతే 1 నెల నుంచి 2 సంవత్సరాల దాకా జైలు శిక్ష కూడా పడవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనం బ్యూరోలోకి వచ్చినామంటే మీకు తెలిసిందే, కోవిడ్ గవర్నమెంట్ అక్టోబర్ 1 నుంచి స్ట్రిక్ట్గా ఎటువంటి బస్సులు కానీ కార్లు కొనడం కానీ అమ్మడం కానీ ఆన్లైన్ ద్వారా జరగాలి, డిజిటల్ పేమెంటే జరగాలని చెప్పేసి స్ట్రిక్ట్గా వాళ్ళ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఎవరైనా సరే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద ఒకటి 500 నుంచి 5,000 దాకా ఫైన్ పడవచ్చు. లేకపోతే 1 నెల నుంచి 2 సంవత్సరాల దాకా వాళ్ళకి జైలు శిక్ష కూడా పడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇకపైన ఈ విషయాన్ని మీరు గమనించగలరు. మీ ఫ్రెండ్స్కి విషయాన్ని షేర్ చేసుకోండి. అక్టోబర్ 1 నుంచి మీరు కార్లు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఆన్లైన్ ద్వారానే చేసుకోండి. క్యాష్ ద్వారా అయితే డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేయకండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ నచ్చింది మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. నమస్తే అండి.